నమస్కారం సుధీర్ సార్. నమస్కారం అండి. ప్రస్తుతం అంటే ఎవరైతే బ్యాంక్ ఎగ్జామ్స్ రాసేటువంటి పిల్లలు ఉన్నారో ప్రిలిమ్స్ దగ్గరకు వచ్చేస్తుంది కాబట్టి ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి వాళ్ళు, అంటే అటెంప్ట్ చేసేటప్పుడు తెలుసుకోవాల్సినటువంటి కొన్ని ముఖ్యమైన విషయాలు అంటే ఏం చెప్తారు? ఇందులో 2 ఆస్పెక్ట్స్ అండి. ఒకటి ఎగ్జామ్ హాల్కి మనం తీసుకువెళ్లాల్సిన డాక్యుమెంట్స్, ఒకటి దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎగ్జామ్ హాల్లో మనం చేయాల్సింది ఏంటి, ఎగ్జామ్ హాల్ బయటకు వచ్చిన తర్వాత చేయాల్సిన ఇంకొక పని ఉంటుంది, అది కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకే. సో ఎగ్జామినేషన్ హాల్ లోపల మనకిచ్చే టైం 1 అవర్. ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఎప్పుడు కూడా ఇట్ ఈస్ ఎ స్పీడ్ టెస్ట్. మీ సబ్జెక్ట్ నాలెడ్జ్ని అక్కడ మేజర్గా టెస్ట్ చేయడం లేదు. మీకు ఎంత స్పీడ్గా మీరు క్వశ్చన్స్ని చేస్తున్నారు అంటే, సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంటేనే కదా స్పీడ్గా వచ్చేది ఆన్సర్ అని అంటారు మీరు. బట్ నేననే స్పీడ్ ఏంటి అని అంటే డెసిషన్ మేకింగ్. ఇప్పుడు ఒక క్వశ్చన్ ఉంది, ఆ క్వశ్చన్ చేయాలా వద్దా అనేది సగం క్వశ్చన్ చదివిన తర్వాత ఇది నాకు వచ్చేది కాదు అని స్కిప్ చేసి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళటం, లేదా క్వశ్చన్ మొత్తం చదివి సాల్వ్ చేసి నాకు రావట్లేదు అని అప్పుడు తెలుసుకొని రెండో క్వశ్చన్కి వెళ్ళటం, రెండింటికి చాలా తేడా ఉంది. ఓకే. సో ఆ డెసిషన్ మేకింగ్ అనేది, ఆ స్పీడ్ అనేది మీ మైండ్ యాక్సెప్ట్ చేయాలి. అది అక్కడ టెస్ట్ చేస్తున్నారు. 100 క్వశ్చన్స్ ఉంటాయండి ప్రిలిమ్స్ ఎగ్జామ్లో. 100 అవుట్ ఆఫ్ 100 వస్తేనే ప్రిలిమ్స్ క్లియర్ అయినట్లా కాదు కదా. సో మనం అక్కడ కొన్ని క్వశ్చన్లు వదిలిపెట్టినా సరే మనం ఎగ్జామ్ క్లియర్ అవుతున్నాము అనే ఇండికేషన్ మనకి క్లియర్గా తెలుసు. కాబట్టి మనం ఆ 1 అవర్ టైంలో ఒక్క సెకండ్ కూడా వేస్ట్ కాకుండా మన బెస్ట్ ఇచ్చి హాల్లోంచి బయటకు రావాలి. రూల్ నెంబర్ 1. ఇవన్నీ సెక్షనల్గా వస్తాయండి. ఫస్ట్ ఏ సెక్షన్ ఓపెన్ అవుతుంది అనేది ఫస్ట్ స్లాట్ జరిగినప్పుడు మాత్రమే మనకు తెలుస్తుంది. ఫస్ట్ రీజనింగ్ సెక్షనల్ టైం ఉందండి. ప్రతి సెక్షన్కి 20 మినిట్స్ టైం. మీరు ఎంత గొప్పవారైనా సరే ఆ 20 నిమిషాల్లో మీరు ఎన్ని క్వశ్చన్స్కి కరెక్ట్ ఆన్సర్లు పెట్టారో అదే డిసైడ్ చేస్తుంది మన ఫేట్ని. కాబట్టి 20 మినిట్స్లో ఆ సెక్షన్లో ఉన్న క్వశ్చన్స్ని మనం ఎంత బాగా చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. రూల్ నెంబర్ 1 క్వశ్చన్ 1 అటెంప్ట్. థంబ్ రూల్ యూ హ్యావ్ టు ఫాలో. క్వశ్చన్ చేశారు, ఆన్సర్ వచ్చిందా, ఓకే. ఆన్సర్ రాలేదా, వదిలేసి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళాలి. క్వశ్చన్ టూ లెందీగా ఉంది, చదవటానికే ఎక్కువ టైం పడుతుంది అనేది కంటికి కనపడుతుంది. ఆ క్వశ్చన్ని హోల్డ్ చేసి దెర్ ఈజ్ అన్ ఆప్షన్ కాల్డ్ మార్క్ ఫర్ రివ్యూ చేసి నెక్స్ట్ క్వశ్చన్కి వెళితే బెస్ట్. 100% ఈ క్వశ్చన్కి రైట్ ఆన్సర్ అని తెలిసినప్పుడు మాత్రమే ఆన్సర్ పెట్టాలి. రూల్ నెంబర్ 3. గెస్ చేసి 90% ఇది ఆన్సర్ అవ్వచ్చు అని మాత్రం ఆప్షన్స్ని పెట్టద్దు. ఇంగ్లీష్ సెక్షన్లో స్పెషల్లీ ఎవరికైనా సరే లాస్ట్లో ఒక 2 నిమిషాలు మిగిలింది అని అనుకున్నప్పుడు మరలా వెళ్ళి ఆల్రెడీ ఆన్సర్ చేసినటువంటి క్వశ్చన్స్ని ఇంకొకసారి మాత్రం చూడద్దు. ఎందుకంటే స్టూడెంట్స్కి తెలుసు, ఇంగ్లీష్లో కానీ కరెంట్ అఫైర్స్లో కానీ ఒక క్వశ్చన్కి ఆన్సర్ పెట్టిన తర్వాత కొంచెం సేపటి తర్వాత మళ్ళీ అదే క్వశ్చన్ చదివితే ఆన్సర్లు మారిపోతాయి. కాబట్టి ఈ తప్పు మాత్రం దయచేసి చేయొద్దు. మార్క్ ఫర్ రివ్యూ పెట్టుకున్నటువంటి క్వశ్చన్స్ ఏమన్నా ఉంటే వాటి మీద రీవర్క్ చేయండి, నో ప్రాబ్లం. బట్ ఆల్రెడీ ఇంగ్లీష్లో ఆన్సర్ పెట్టిన తర్వాత మళ్ళీ రెండోసారి మాత్రం చదవద్దు. సో ఈ రూల్స్ని ఇప్పుడు క్వశ్చన్ రాలేదు అని అన్నప్పుడు మనం బాధపడాల్సిన అవసరం లేదండి. ప్రిలిమ్స్ ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు మైండ్ సెట్లో ఇవాల్టి పేపర్లో నేను 80 క్వశ్చన్లు ఆన్సర్ ఖచ్చితంగా పెట్టి తీరాలి అనే మైండ్ సెట్ తోటి మాత్రం వెళ్ళకండి. 80 మీకు వస్తున్నాయి అని అంటే 20 పోతున్నాయి అనే అర్థం. మైండ్ సెట్ ఎలా వెళ్ళాలంటే ఇవాల్టి పేపర్లో నేను 20 క్వశ్చన్లు వదిలిపెట్టచ్చనే మైండ్ సెట్ తోటి వెళ్ళండి. ఓకే. ఆ 20లో 5 రీజనింగ్ అవ్వచ్చు, మేబీ ఒక 8 క్వశ్చన్స్ క్వాంట్లో అవ్వచ్చు, ఒక 7 క్వశ్చన్స్ ఇంగ్లీష్లో అవ్వచ్చు. ఏదో ఒక నెంబర్ పర్సన్స్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. సో రీజనింగ్లో నేను 5 వదిలిపెట్టేసేయచ్చు అనే మైండ్ సెట్ నాకుంది. రీజనింగ్లో ఫస్ట్ క్వశ్చన్ టూ లెందీగా వచ్చింది, క్వశ్చన్ చూసిన వెంటనే నేను 5 వదిలిపెట్టచ్చు, అందులో ఒకటి ఇదే, స్కిప్ చేసి వెంటనే నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తాను. అలా కాకుండా నాకు ఇవాళ పేపర్లో 80 క్వశ్చన్లు ఖచ్చితంగా రావాలి అనే మైండ్ సెట్ ఉంది అని అనుకోండి, ఫస్ట్ క్వశ్చన్ టూ లెందీగా ఉంది, డిమోటివేట్ అయిపోతాను. ఫస్ట్ క్వశ్చన్ చేశాను కానీ నాకు రాలేదు, డిమోటివేట్ అవుతాను. క్వశ్చన్ చదువుతుంటే ఫర్ ద ఫస్ట్ టైం నేను నా లైఫ్లో అలాంటి క్వశ్చన్ చదువుతున్న ఫీలింగ్ నాలో వచ్చింది, నేను డిమోటివేట్ అవుతాను. సో 80 అనే ఫిగర్ లోపలొద్దు, రిమైనింగ్ 20 పెట్టుకోవాలి. 20 క్వశ్చన్లు నేను వదిలేయచ్చు అనే మైండ్ సెట్ తోటి వెళ్ళాను. ఇందాక నేను చెప్పిన ఎగ్జాంపుల్స్లో ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్ వచ్చినా సరే, అమ్మాయి 20లో ఒకటి పోయింది, ఇంకా 19 వదిలిపెట్టచ్చు. ఇది పాజిటివ్ అండ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇంక్రీజ్ చేసేలాగా ఉంటుంది. కాబట్టి ప్రిలిమ్స్కి వెళ్ళేటప్పుడు ఈ పాయింట్లు బాగా అబ్జర్వ్ చేయాలి. నెక్స్ట్,
ఎగ్జామినేషన్ హాల్కి వెళ్ళటానికి అంటే ముందేం చేయాలి? స్పెషల్లీ ముందు రోజు టూ మచ్ హెవీ ఫుడ్ తినద్దు. రెగ్యులర్ ఫుడ్ మాత్రమే తినాలి, దట్ టు లైట్ ఫుడ్ తినాలి. స్పెషల్లీ నైట్ ఎర్లీగా పడుకోవాలి. నైట్ బిర్యానీలు, ఆయిల్ ఫుడ్, జంక్ ఫుడ్ ఇవన్నీ తింటే కడుపు పాడైంది అని అనుకోండి, ఎగ్జామ్ సరిగా రాయలేం. కాబట్టి లైట్ ఫుడ్, ఈజీ టు డైజెస్ట్, ఎర్లీగా బెడ్కి వెళ్ళిపోవాలి, పడుకోవాలి, ఫ్రెష్ మైండ్తో లేవాలి. ఎగ్జామ్కి టైం కంటే అట్లీస్ట్ 1.5 hour మనం ఎగ్జామ్ సెంటర్కి రీచ్ అయ్యేలాగా మనము జర్నీ ప్లాన్ చేసుకోవాలి. ఓకే. హాల్ టికెట్ని డౌన్లోడ్ చేసుకొని దాని మీద వాళ్ళ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అక్కడ అంటించి అవే కాపీస్ ఇంకొక 2 కాపీస్ వాళ్ళ దగ్గర పెట్టుకోవాలి. ఫోటో ఐడి ప్రూఫ్ ఒకటి తీసుకోవాలి, ఒరిజినల్ కార్డ్. సేమ్ ఫోటో ఐడి ప్రూఫ్ యొక్క అటెస్టేషన్, సెల్ఫ్ అటెస్టేషన్ జిరాక్స్ తీసుకుని వాళ్ళే సంతకం పెట్టి అది ఎగ్జామినేషన్ హాల్కి తీసుకువెళ్ళాలి. ఒక 2 పెన్నులు తీసుకెళ్ళాలి. ఆ 2 పెన్నులు కూడా ఫ్రెష్గా కొత్తగా ఉండే పెన్నులు కాకుండా ఆల్రెడీ ఒక 5-6 రోజుల నుంచి వాడుతున్నటువంటి పెన్నుని ఒక 2 పెన్నులు తీసుకొని వెళ్ళాలి. కొత్త పెన్ను అయితే సన్నగా రాస్తుందండి, సౌండ్ వస్తూ ఉంటుంది. అది చేతికి అలవాటు పట్టడానికి కూడా కొంచెం ఈజీగా ఉంటుంది, టైం పడుతుంది. అలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయొద్దు. ముందు నుంచే వాడుతున్నటువంటి పెన్నులు ఒక 2 తీసుకుని వెళ్ళండి. ఎగ్జామ్ హాల్కి వెళ్ళిన తర్వాత మీ హాల్ టికెట్ మీద ఇన్విజిలేటర్ స్టాంప్ వేసి సైన్ పెడతారు. ఆ కాపీ బయటకు వచ్చిన తర్వాత మీ దగ్గర చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఎందుకంటే నెక్స్ట్ మెయిన్స్కి వెళ్ళినప్పుడు అడుగుతారు అది. ఆ కాపీ లేదు అని అనుకుంటే మళ్ళీ ఎఫ్ఐఆర్ క్రియేట్ చేసి పోయిందని చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఎగ్జామినేషన్కి ఎంత బాగా ప్రిపేర్ అయ్యామనేది, చిన్న చిన్న తప్పులు, ఎగ్జామ్ హాల్కి వెళ్ళే ముందు చేసే తప్పులు లేదా ఎగ్జామ్ హాల్లో మనం చేసే చిన్న చిన్న తప్పుల వల్ల మొత్తం అంతా కొలాప్స్ అవుతుంది. స్పెషల్లీ ఎగ్జామ్ హాల్లో కూర్చున్నప్పుడు స్టూడెంట్ ఎవ్వరూ కూడా వేరే స్టూడెంట్స్ వైపు చూడటం కానీ ఫ్రీక్వెంట్గా, లేదా వాళ్ళతోటి మాట్లాడటం కానీ ఇటువంటి ఏవీ చేయకూడదు. ఓన్లీ వాళ్ళ స్క్రీన్, నెక్స్ట్ వాళ్ళ డెస్క్, అంతవరకు మాత్రమే వాళ్ళ ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేయాలి. పక్క స్టూడెంట్స్ని చూస్తున్నా లేదా వాళ్ళతో మాట్లాడటానికి ట్రై చేసినా ఇలాంటివి రిపీటెడ్గా అయినాయి అని అంటే సీసీ కెమెరా సర్వేలెన్స్ ఉంది. క్యాండిడేట్స్ డిస్క్వాలిఫై చేసేసి, డిస్క్వాలిఫై చేయటమే కాకుండా మాల్ ప్రాక్టీస్ చేస్తున్నారనే నెపం మన మీద వేసి ఒక 3 years కానీ 5 years కానీ మనల్ని ఎగ్జామ్ రాయనివ్వకుండా చేసే అవకాశాలు ఉన్నాయి. ఇవి జరుగుతున్నాయి ఆల్రెడీ. కాబట్టి ఎగ్జామ్ హాల్లో మనం చేసే చిన్న చిన్న తప్పులు కూడా కెరీర్ మీద చాలా ఎఫెక్ట్ చూపిస్తాయి. చదువు ఒక్కటే ఇంపార్టెంట్ కదండి, దాంతోపాటు చుట్టుపక్కల మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా ఉన్నాయి ఇందులో. అవును, నాకు తెలిసి ఏ పేరెంట్ కూడా ఇంత జాగ్రత్తలు, అంటే వాళ్ళ పిల్లల కింద బాగా చెప్తారో లేదు తెలియదు, కానీ మీరు చెప్పేటప్పుడు అదేదో కూర్చొని నేను ఎగ్జామ్ రాయడానికి వెళ్ళేటప్పుడు ఏ జాగ్రత్తలు పాటించాలనేది చాలా డీటెయిల్గా చెప్పినట్టుందండి. చాలా బాగా చెప్పారు. ఏమైనా పేరెంట్స్ అయినా సరే అంటే వీడియో చూసేటప్పుడు డెఫినెట్లీ షేర్ చేస్తారు. ఓకే, మా పిల్లలకి ఇది చెప్పాలేమో ఇంత డీటెయిల్గా అనేటువంటి భావన అయితే కలిగింది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.